హలో గైస్, నేను ఒక నార్మల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ని వర్కింగ్ ఇన్ స్టార్టప్ విత్ 2 years of experience. I observed a lot of things from కోవిడ్ టైంలో మనందరం రీల్స్ షేర్ చేయటం, టిక్టాక్ రీల్స్ అప్పుడు లేదు. టిక్టాక్ చూస్తూనే ఉన్నాం, చూస్తూ పెరిగినాం. ఇప్పుడు వాళ్ళని చూస్తే ఒక్కొక్కరు కార్స్ తీయడం, బైక్స్ తీయడం, తీయడం అంటే కొనడం. అసలు నాకు నిజంగా వండర్ అనిపిస్తుంది. వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఇంటర్ కూడా పాస్ కాని వాళ్ళు పిచ్చి పిచ్చి సాంగ్స్కి డ్యాన్స్ వేయడం, ఈ దాన్ని ఏమంటారు, అబ్బాయిలు లిప్స్టిక్లు పెట్టుకొని డ్యాన్స్ వేయడం. నార్త్ నింపగాళ్ళని చూసాం కదా చాలామందిని. అసలు అట్లా ఎట్లా, నాకైతే నిజంగా ఒక రకంగా అనిపించింది. అంటే చదువుకోవాలి, స్టడీస్ వెరీ ఇంపార్టెంట్, ఎడ్యుకేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈవెన్ ఇఫ్ యూ ఎర్న్ క్రోర్స్ ఎడ్యుకేషన్ని కొనలేరు మీరు, ఓకేనా? ఎవ్రీవన్ షుడ్ బి ఎడ్యుకేటెడ్. బట్ మై పాయింట్ ఆఫ్ వ్యూ ఈస్, ఇప్పుడున్న కాలంలో ఓన్లీ ఎడ్యుకేషన్ ఉంటే సరిపోదు. వీ హ్యావ్ టు హ్యావ్ some extra skills, okay? And the main skill is using the internet correctly. ఇంటర్నెట్ని కరెక్ట్గా ఎట్లా యూజ్ చేయాలి అంటే, నేనేదో స్వామీజీని కాదు, నేనేదో పెద్ద గురువుని కాదు, బట్ ఐఎమ్ జస్ట్ షేరింగ్ మై ఎక్స్పీరియన్స్, వాట్ ఐ థాట్. మనందరి చేతిలో ఫోన్లు ఉన్నాయి, అందరం ఫోన్ వాడుతున్నాం, రీల్స్ స్క్రోల్ చేస్తూనే ఉన్నాం. బట్ వై వీ వర్ ఇన్ సేమ్ పొజిషన్? అదే బెడ్లో పడుకొని, సోఫాలో పడుకొని పైకి స్క్రోల్ చేస్తూనే ఉన్నాం. అట్ ద సేమ్ టైం ఆ రీల్స్ చేసిన వాళ్ళేమో కార్లు కొంటున్నారు, బైక్స్ కొంటున్నారు. దే ఆర్ ఫుల్ఫిల్లింగ్ దేర్ డ్రీమ్స్, దే ఆర్ గోయింగ్ టు వెకేషన్స్ ఎవ్రీవేర్, దే ఆర్ ఎంజాయింగ్ దేర్ లైఫ్. సంథింగ్ ఈజ్ ఫిషీ ఇన్ ఇట్. ఇన్స్టెడ్ ఆఫ్ స్క్రోలింగ్ రీల్స్, మనమే రీల్స్ చేస్తే కొంచెం పనికొచ్చేటి. అట్లీస్ట్ ఏదో నీకు నచ్చింది షేర్ చేయడం, నీకు నచ్చిన కంటెంట్ మాట్లాడడం. నీకు ఒక డ్యాన్స్ స్కిల్ ఉంది, డ్యాన్స్ చేయి కొంచెం మంచిగా. నీకు పాటలు పాడు. నీకు ఆర్ట్స్ చేయొచ్చు, ఆర్ట్స్ చెయ్యి. ఇంకేమైనా చేయి. సో ఎండ్ ఆఫ్ ది డే, ఇప్పుడు ఉన్న జనరేషన్లో ఓన్లీ స్టడీ, ఓన్లీ జాబ్ విల్ నెవర్ టేక్ అస్ టు ఎనీవేర్. వీ హ్యావ్ టు హ్యావ్ ఎ సైడ్ హజిల్. చూస్తుంటాం కదా, కొంతమంది పెద్ద పెద్ద కార్లు వేసుకొని తిరుగుతుంటారు. వాళ్ళ దగ్గరికి పోయి వాట్ డూ యూ డూ ఫర్ లివింగ్ అంటే, వాళ్ళు ఏదో బిజినెస్, వేరే సంథింగ్, ఏదో మ్యానుఫ్యాక్చరింగ్ అని అలా ఇలా చెప్తుంటారు. కానీ ఒక్కడు కూడా జాబ్ అని చెప్పాడు. We know that that's an open fact. So it's high time for us to do something else other than job. నేను కూడా లేట్గా రియలైజ్ అయ్యా. నౌ ఐఎమ్ 24. ఇట్స్ హై టైమ్ టు స్టార్ట్ సంథింగ్ ఎల్స్ అపార్ట్ ఫ్రమ్ మై జాబ్. అందుకని నేను ఈ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాను. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. నేనేదో వండర్స్ జరిగిపోతాయి మనం సైడ్ హజిల్ కోసం కంటెంట్ క్రియేట్ చేస్తే అనట్లేదు. బట్ సంథింగ్ ఎల్స్ వీ కెన్ గెట్ అదర్ దాన్ సిట్టింగ్ ఐడల్. సంథింగ్ ఈస్ బెటర్ దాన్ నథింగ్. నో. అందుకనే ఈరోజు నుండి ప్రతిరోజు ఒక షార్ట్ రిలీజ్ అవుతుంది ఈ ఛానల్లో. నాకు మీ సైడ్ నుండి కావాల్సింది ఒకటే, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ మూడు కాదు, నేను ఎట్లా మాట్లాడుతున్నా, కంటెంట్ ఏం మాట్లాడాలి, మీకు ఏమైనా థాట్స్ ఉన్నా, ఫీడ్బ్యాక్ ఉన్నా కామెంట్స్లో షేర్ చేయండి. సో దట్ ఐ కెన్ గెట్ టు నో. దట్స్ ఇట్. థ్యాంక్ యూ.